ఇల్లు. ఎందుకంటే మా పోస్టర్లు, మా బ్యానర్లు ఆ విధంగా కనిపించాయి. మేము ఒకటే అంటున్నాం సార్, మేము అనార్గనైజ్డ్ వర్కర్లమే, రవాణా శాఖ ద్వారా గుర్తింపు పొందిన డ్రైవర్లము. ఇలా యాప్ బేస్డ్ ఆధారితంగా పని చేయని డ్రైవర్లు కూడా బయట చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు ఇది తీసుకురావడం వల్ల, మా డ్రైవర్లను కలపడం వల్ల గవర్నమెంట్ ఏం చేశారంటే, మీకు ఒక బోర్డు తీసుకొచ్చాం ఆల్రెడీ. ఇది రాబోయే టెక్నాలజీని యూజ్ చేసుకుంటే కనుక అన్ని వ్యవస్థలు కూడా యాప్ బేస్డ్ కిందనే వస్తాయని ఒక వాదన వినిపించుకుంటూ చేస్తున్నారు. బేస్ వర్కర్స్ పరిస్థితి ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు మీరు మాకు సలహా సూచనలు మరి ఈ రవాణా రంగంలో కూడా బోల్డ్ అంత మంది నానా బేస్లు ఎగ్జాక్ట్లీ మాకు ఎట్లాంటి సూచనలు ఏమంటే తప్పకుండా సార్, మేము తప్పకుండా అది చేయడానికి మీకు పదే పదే మేము రిపీట్ చేస్తున్నాం సార్. ఒక్కసారి మాకు ఏమన్నా అవకాశం ఇస్తే మేము వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నాం సార్. సంఘాలతో మీటింగ్ అయింది కదా సార్, హైదరాబాద్లో చాలా సంఘాలు ఫేమస్ సంఘం అంటే పెద్ద పెద్ద ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు ఎవరిని వీళ్ళు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకున్న సంఘాలు అందరూ కన్సల్ట్ కావాలి కదా సార్. ఇవాళ మీరు తీసుకున్న ఈ చర్చలు కూడా సార్, మొన్న జరిగిన చర్చలలో కూడా ఏ ఒక్క జాతీయ నాయకుడు కనవలేదు, దాంట్లో ఏ ఒక్కరు కూడా కనవలేదు. కేవలం వాళ్ళు, ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఇవాళ మమ్మల్ని సజెషన్ అడుగుతున్నారు, మీ డ్రాఫ్ట్ పెట్టాం, మీ కంప్లైంట్స్ ఇవ్వండి, మీ సజెషన్స్ ఇవ్వండి. అదే ఒకవేళ ఇన్ని రోజుల నుంచి ఇస్తున్న రిప్రజెంటేషన్లు మమ్మల్ని కూడా గుర్తిస్తే మా సలహాలు సూచనలు కూడా మీటింగ్ పరంగానో మీలాంటి వాళ్ళు చర్చించినప్పుడు మేము ఇచ్చుకునేవాళ్ళం. సార్ లేదు ఉన్నాయి సార్. ఇది మేము అందరం కలిసి సాధన సమితిగా పెట్టుకున్నాం సార్. టీఆర్సీపీటీ అనేది కూడా ఒక యూనియన్ ఉన్నది సార్, సిఐటి అఫిలేటెడ్. వీళ్ళది వచ్చేసి టీఎంటీడీ ఏఐటీసీ అఫిలేటెడ్ సార్. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అలా రిజిస్టర్డ్ యూనియన్స్ సార్ ఇవన్నీ. మరి ఒక్క యూనియన్ మీద ఒక్కో సలహా సూచన ఇవ్వండి అందరు. మీ కూడా ఇన్ని ఉన్నాయి, ఇంతమంది ఇచ్చారని మాకు కూడా ఉంటుంది రైట్ సార్, తప్పకుండా. దీని మీద కాకుండా ఇండివిజువల్ గా యూనియన్స్ ఉన్నాయి కదా, ఆ పేరు మీద కూడా